వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, ప్రతి ఒక్కరం కూడా ఏం కోరుకుంటామంటే ఆ భగవంతుని కల్లారా చూడాలని. ఇది అందరికీ సాధ్యమేనా? ఎవరికి సాధ్యం? ఇదివరకు రోజులైతే మునులు ఋషులు తపస్సులు చేసి సంవత్సరాల తరబడి ఒకే ముద్రలో కూర్చొని గాఢమైన తపస్సులు చేస్తే పిలిపించుకునేవారు. భగవంతులే మెచ్చి వాళ్ళే కిందకు వచ్చేవారు, వరాలు ఇచ్చేసేవారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? భగవంతుడు వస్తే మాత్రం మనం చూస్తాంటమ్మా. అంతే కదా. మనకి భక్తి ఉందంటావు జయ. భక్తి ఉంది కదా నీకు? భక్తి ఉందా? అంటే మన భక్తి ఏ గాఢతతోటి ఉంటుంది? ఒక లెవెల్ దాకానే ఉంటుంది జయ. నా లెవెల్ వరకే. అంతే. మనకు కావాల్సింది అయిపోయి ఇంకా దేవుడు గుర్తురాడు. అదంతా నేనే మీ ఐఎమ్ రమ, ఐఎమ్ జయ అని చెప్పుకుంటాం అంతే. సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకో, చచ్చిన డాక్టర్ అంటాడు. ఉండదు. ఏదైనా పని అవ్వలేదు అనుకో, దేవుడా 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 100 సార్లు అనుకుంటాం ఆయన్ని. ఆయన ఏదో పని చేసి పెడతాడు, ఏదో వదిలి అవుతుంది పని. నేను చేశాను, నేను ఎంత కష్టపడ్డాను, నేను అక్కడికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా వాళ్ళతో మాట్లాడా. నేను 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 ఆ దేవుడు ఆ ప్లేస్లో నేను 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 వచ్చేస్తుంది. తర్వాత నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి ప్రార్థిస్తాం. ఒక్కొక్కళ్ళకి ఇట్లా అడగగానే అట్లా పని అయిపోతుంది. నేను కొంతమంది ఉన్నారు నా క్లోజ్ ఫ్రెండ్స్లో, దేవుడా ఇది నీదే భారం అని గుళ్ళోకి వెళ్ళి అప్పచెప్పొస్తారమ్మా. సాయంత్రాన్ని పని అయిపోతుంది జయ వాళ్ళకి. అవునా? నేను వింటుంటాను ఎంత ప్రగాఢంగా కోరతారో. మరి వాళ్ళ కోరిక ఏంటో కానీ నేను 100 కోరికలకు కోరుతాను. ఒకటో రెండో అవుతాయి, ఒకటి కూడా అవదని నేను కొన్ని అవుతాయి. నేను అనుకుంటా నాకు దేనికి యోగ్యత ఉందో, దేనికి పాత్రత ఉందో దేవుడు అదే చేశాడు. యోగ్యత లేనిది చెయ్యడు, అంతేగా అని భావిస్తా నా బుద్ధి వరకు. వాళ్ళు విన్నప్పుడు అనుకుంటా అవురా వీళ్ళ, నేను అప్పుడు ఏమనిపిస్తా అంటే వీళ్ళకి యోగ్యత ఉంది, నాకు లేదనిపించట్లేదు జయ. నేనేమనుకుంటా అంటే అందరూ ఏమనుకోవాలో నా ఉద్దేశం ఇది. అంత బాగా అడిగారు వీళ్ళు. సో అడగటం మీకు రావట్లేదు అనుకుంటా నేను. చూడలేమ్మా, దీని మీద ఒక మంచి కథ ఉంది జయ, చెప్తా. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. తెలుగు వెలుగు ఏదో గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ఉన్నాను నేను. మనం పార్టిసిపేషన్ ఏముండదు, ఏవో వస్తూ ఉంటాయి, చదువుతూ ఉంటాం కదా. అందులో కొన్ని చాలా మంచి మంచి కథలు ఉంటాయి, అందులో నుంచే చెప్తున్నా. ఓకే. ఒకప్పుడట ఒక రాజుగారు ఉండేవారు. మహాభక్తి ఆయనకి, చాలా మంచివాడు, మహాధర్మాత్ముడు. ప్రజల పట్ల ఎంత వాత్సల్యం అంటే ఇట్స్ లైక్ ప్రతి వాళ్ళు ఆయన సొంత బిడ్డలాగానే ఉండేది ఆయనకి. సొంత పిల్లలకి ఎలా మంచి చెడు మేలు చూస్తారో పేరెంట్స్, అట్లా తన ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడట. మహాభక్తిపరుడు. ఎంత భక్తో భగవంతుని మంచి ప్రార్థన. అయితే ఒకసారి భగవంతుడు ప్రత్యక్షమయ్యట. నీ భక్తికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను నాయన, ఎంత భక్తిపరుడివి నువ్వు, నీ పట్ల చాలా ప్రీతి కలిగింది, నీకు ప్రత్యక్షం కాకుండా ఉండలేకపోయాను నేను, నీ భక్తితోటే నువ్వు నన్ను ప్రత్యక్షం చేసుకున్నావు అంటే. ఆయన చూసేసరికల్లా భగవంతుడిని చూడంగానే రాజుగారు పరిపరి విధాలా ప్రార్థించాడు, దండాలు పెట్టాడు, పరిపరి విధాలు ఆయన కీర్తించాడు, స్తుతించాడు, నుతించాడు. ఎన్నో రకాల స్తోత్ర పాఠాలతో భగవంతుడిని మరింతగా సంతోషపెట్టాడు. చెప్పిన ఆయన నీకేం కావాలి అని అడిగాడు. అడిగితే నాకు ఎట్లా దర్శనమిచ్చారు, నా ప్రజలందరికీ అలాగే దర్శనం ఇవ్వండి స్వామి అని అడిగాడు. దేవుడు మాట్లాడలేకపోయాడు. అది కష్టం నాయన అన్నాడు. అంటే కాదు నేను అదే కోరుకుంటున్నా, భగవద్ దర్శనం నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో నా ప్రజలందరూ ఆ సంతోషాన్ని అనుభవించాలి, అందరికీ కావాలి. భగవంతుడు ఆలోచించి అట్లాగే నేను కొండ మీద ఉంటా, నీ ప్రజలందరినీ తీసుకురా, చూస్తారు నన్ను, ఈ కొండ మీదే ఉంటానని కొండల మీద వెలిసి నుంచున్నాడు. రాజుగారు కిందకి వెళ్ళిపోయాడు. అందరికీ ఆజ్ఞ ఉత్తర్వులు జారీ చేసేట్టు అందరూ రండి, భగవద్ దర్శనం కాబోతోంది మన ప్రజలందరికీ ఒకేసారి, మొత్తం వెళ్ళిపోదామని మొత్తం ఆయన సమాజాన్ని అంతా తీసుకుని కొండెక్కటం మొదలుపెట్టాడు. కొంతమేర ఎక్కేసరికల్లా రాగి కాసులు కురిసిపోయినాయట. ప్రజలు కకావికలుగా పరిగెత్తారు వాటి దగ్గరికి. రాజుగారు కేకలు పెట్టాడు, వెళ్ళకండి వెళ్ళకండి, రాకాసుల్లో ఏముంది, భగవద్ దర్శనం చేద్దాం మనం అంటే ఆశాపాసంలో చిక్కుకుని కొంతమంది రాగి కాసుల దగ్గర ఆగిపోయారు. రాగి కంటే దేవుడు ఎక్కువ అని భావించిన వాళ్ళు ముందుకు నడిచారు. ఇంకో కొండెక్కారు. కొండెక్కేసరికి వెండి కాసులు కురవటం మొదలుపెట్టినాయి. అక్కడ ప్రవాహంలాగా ఉంది, అది వెండి కాసులు కారిపోతున్నాయి. అట్లా కొంతమంది అక్కడికి పరిగెత్తారు. రాజు వద్దు 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 వెళ్ళబోకండి,
ఇంతకంటే అద్భుతమైనది నిధి మన కోసం ఎదురు చూస్తోంది పైన, వెళ్దాం 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 అన్నాడు. కొంతమంది ఇక్కడ ఆగిపోయారు. రాగి కంటే వెండి బెటర్గా భావించే వాళ్ళు ఆగిపోయారు. అక్కడి నుంచి ఇంకా 2 కొండలు ఎక్కారు. ఎక్కితే బంగారపు కాసుల ప్రవాహం అట. అక్కడ తునకలు తునకలుగా పడిపోతుంది ఎక్కడి నుంచో. ఇక 30కి పైగా ఆల్రెడీ ఓ పావు ఓ అరా పోయింది. ఇక మిగిలిందో హాఫ్ జనం, వాళ్ళంతా పరిగెత్తేశారు బంగారం వెనకాల. రాజు రాణి మిగిలారు. రాణి ఎందుకండి బంగారానికి ఎంత తాపత్రయం, మనకు లేదా పోదా, పాపం పిచ్చి పెదవులు, పదండి మనం దేవుణ్ణి చూద్దాం, మీరు ఒక్కరే ఉన్నారు, నేను కూడా మీతో వస్తాను. నేను రాజు నిర్వేదంగా నడవటం మొదలుపెట్టాడు. ఇంకొక కొండలో భగవంతుడిని చేరతామనగా వజ్రాలట అక్కడ, నవరత్నాలు కురిసిపోతున్నాయి. రాణిగారి పిచ్చి ఉద్రేకానికి లోనైపోయింది. మీరు వెళ్ళి దేవుణ్ణి చూసిరండి, నేను విపోగు చేస్తాను ఈ లోపల, ఈ పడిపోతున్నవని పరిగెత్తుకుంటూ వజ్రాల వైపుకు వెళ్ళిపోయింది ఆవిడ. ఈయన మహానిర్వేదంగా పైకి కొండెక్కాడు. భగవంతుడు చిద్విలాసంగా నుంచున్నాడు. ఏరి నీ ప్రజలంతా రాలేదే, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు. అనేసరికి నేను చాలా కడు దుఃఖంతో నేనేం చేయను, మధ్య మధ్యలోనే ఆగిపోయారు, కడదాకా చేరలేదు స్వామి ఎవరును అంటే భగవంతుడు చెప్పాడు, నువ్వు ప్రత్యక్షం చేద్దామనుకున్నా వాళ్ళకి ఆ పాత్రత ఉండద్దు నాయన. రాగి కాసుల పాత్రత ఉన్నవాడికి రాగే దొరుకుతుంది, వెండి కాసులకి పై పాత్రత ఉన్నవాడికి వాడి పాత్రలు అవి పడతాయి. బంగారము వజ్రాలు ఉన్నవాడు ఉంటాడు, భగవంతుని చూడగలిగేవాడు ఒక్కడే. ఆ పాత్రత ఉండాలి. కోట్లలో ఒకడు, కోట్లలో అతి కొద్ది మంది ఉంటారు, వాడే చూడగలుగుతాడు. నువ్వు చూపించినా ఎవ్వరూ చూడరు. ఎందుకు జయ, మనం ఎంత మంచి విషయం చెప్తామా, మనం అనుకుంటాం, ఒక్కొక్కసారి అంటావు రమ్మగారు ఇది కనీసం 5-6 లక్షల వ్యూస్ వస్తాయి, ఎంత అద్భుతంగా ఉందో అని. వస్తాయి, మనకి 30-40 వేలు వస్తాయి. వాళ్ళే చూస్తారమ్మా, వాళ్ళకే ఉపయోగపడుతుంది. అందులో చూసిన వాళ్ళలో ఎంతమంది ఆ అద్భుతమైన విషయాన్ని ఉపయోగించుకుంటారు? నేననే కాదు, ఎవ్వరు చెప్పినా అద్భుత వాక్యాలు కూడా చాలా కొద్ది మందికి ఆ సమయానికి వాళ్ళకి ఎక్కడి నుంచైనా వాక్యం లభించేది రాసి ఉంటే వాడు పుచ్చుకుంటాడు. మిగిలిన వాళ్ళందరూ చూస్తారు, ఎవరికీ అది అందదు కదా. భగవద్ దర్శనం కూడా అంతే. మనకి భక్తి ఉంది, మనకు కావాల్సిన వ్యవహారం, మనకి దేని మీద అనురక్తి ఉందో అది లభించగానే భక్తి పెద్దగా ఏముండదు. భక్తి మన జీవితంలో ఒక పాత్ర, ఒక చిన్న ఒక విషయం. భక్తే మన విషయం కాదు. భగవంతుడు ప్రత్యక్షమైన మనం చూసి చూడనట్టు వెళ్ళిపోతాం కూడా జయ. నిజంగా ఆలోచించండి, అవునా కాదా? మనం దేవుణ్ణి చూడాలన్నంత తాపత్రయం ఏమి ఉండదు మనకి. మన పని అయిపోతే చాలు, ఈ రోజు బాగుంటే చాలు, రేపటి పట్ల మన ఆశ ఏది ఉందో అది నెరవేరితే చాలు. అంతే కదా. ఖచ్చితంగా అంతే. ఎంత అద్భుతమైన కథ రమ్మగారు, నిజంగా చాలా చాలా బాగుంది. నమస్తే.